శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఈరోజు ఈ వీడియోలో నేను ఇచ్చేటువంటి సమాచారం అంతా కూడా అనేక రకాలైనటువంటి సామాజిక సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నటువంటి సమాచారం మాత్రమే. ఇది గ్రహించండి. ముఖ్యంగా ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. 10 మందికి ఈ ఇంపార్టెంట్ అయినటువంటి విషయాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాను. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ కాదు, బోర్డుని రద్దు చేయండి. కేంద్ర ప్రభుత్వానికి ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు అల్తాఫ్ రజా సూచన. విజయవాడ. వక్ఫ్ బోర్డు చట్టాన్ని కాదు, వక్ఫ్ బోర్డునే రద్దు చేయాలని, పేద ముస్లిం సమాజానికి ఉపయోగపడని వక్ఫ్ బోర్డు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని సూచించారు. ముస్లిం లా పర్సనల్ బోర్డు ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు అల్తాఫ్ రజా 100 సంవత్సరాల నుండి మా పూర్వీకులకు సంబంధించిన భూములను 1958లో బలవంతంగా సర్వే చేసి 1962 గెజిట్లో చేర్చి అప్పటి ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయాలతో మా భూములను రక్షిస్తామని మాయమాటలు చెప్పి దశల వారీగా చట్ట సవరణలు చేసి మాఫియాలకు అక్రమదారులకు అనుకూలంగా ఉండే విధంగా చట్ట సవరణలు చేయడం వల్ల ముస్లిం సమాజం చాలా విధాలుగా నష్టపోయింది. రోజు రోజుకి పేదరికంతో ఇబ్బంది పడుతున్న ముస్లిం సమాజం పేద ముస్లిం మైనార్టీలకు ఏమాత్రం లాభం చేయని వక్ఫ్ వ్యవస్థను రద్దు ఎందుకు చేయకూడదు అని అల్తాఫ్ రజా ప్రశ్నించారు. వక్ఫ్ బోర్డు పేద ముస్లిం ఆడపిల్లలకు పెళ్లిళ్ళ కోసం కానీ, పేద ముస్లిం చదువుల కోసం, పిల్లల చదువుల కోసం కానీ, వారి సంక్షేమానికి ఉపయోగపడినప్పుడు అలాంటి వక్ఫ్ బోర్డు వ్యవస్థ అవసరమా అన్నారు. వక్ఫ్ బోర్డు అంటే ఏంటి? ఎనామస్ బాడీ, సూపర్ రేసింగ్ అథారిటీ, రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేనిది, ముతవల్లీలు, న్యాయవాదులు, మత గురువులచే ఎన్నుకోబడిన ముస్లిం మైనార్టీ పార్లమెంటు శాసనసభ్యులు కానీ, మండలి సభ్యులు కానీ, లేక మాజీలు కానీ, పార్టీలకు అతీతంగా ఎన్నుకోబడిన వ్యక్తులు మరియు ఐఏఎస్ ఐపీఎస్ మైనార్టీ వ్యక్తులు కమిటీ ముస్లిం మైనార్టీలకు సంబంధించిన ఆస్తులు రక్షణ కొరకు నిర్ణయాలు తీసుకునేందుకు ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవడానికి మాత్రమే వక్ఫ్ బోర్డు వ్యవస్థను తీసుకురావడం జరిగిందని తెలిపారు. అలాంటి వ్యవస్థను రాజకీయ వ్యవస్థగా మార్చి రాజకీయాలకు తొత్తులుగా అధికారులు, కమిటీలు వారు కలిసి వక్ఫ్ ఆస్తి అంటే పూర్తిగా హక్కుదారులు మేమే అన్నట్లుగా తప్పుడు వ్యవహారాలతో ఆక్రమణదారులకు, మాఫియాలకు తొత్తులుగా మార్చడం వల్ల ముస్లిం మైనార్టీలకు ఎంతగానో నష్టం కలిగించింది. వక్ఫ్ బోర్డు రాజకీయ నాయకులకు తొత్తులుగా మారడమే కాకుండా మసీదులు, దర్గాల కమిటీ వ్యవహారాల్లో కూడా రాజకీయ నాయకులు పెత్తనం చేరడంతో వ్యవస్థ పూర్తిగా నాశనానికి కారణమైంది. మైనార్టీలకు సంబంధించిన భూములను రికార్డులో ప్రభుత్వ భూమిగా మార్చుకుని కంపెనీలకు, ప్రభుత్వ అవసరాలకు మైనార్టీ ఆస్తులు అతి తక్కువ ధరకు ఎక్వైర్ చేసుకుని మతవల్లీల అనుమతి లేకుండా వక్ఫ్ బోర్డు అధికారులు రాజకీయ జోక్యంతో ప్రభుత్వ అధికారులు చట్టాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని కనీసం ఆ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించకుండా ముస్లిం మైనార్టీ వ్యవస్థను నాశనం చేశారు. 100 సంవత్సరాల నుండి వంశపారంపర్యంగా వస్తున్న ముత్తవల్లీలను దొంగలుగా చిత్రీకరించి వక్ఫ్ బోర్డును అధికారులు పెత్తందారులుగా మారారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా మైనార్టీ ఆస్తులకు రక్షణ లేదు, కరువైంది. 100 సంవత్సరాలుగా రాజులు దానం చేసిన మైనార్టీ భూములపై రక్షణ కల్పిస్తామని నమ్మబలికి నవాబులుగా, జమీందారులుగా ఉన్న ముస్లింలను కుట్రపూరితంగా సకీర్లుగా మార్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇది వాస్తవం కాదా? చట్ట సవరణలు ఎన్నిసార్లు చేసినా మైనార్టీ ఆస్తులు ఆక్రమించిన ఆక్రమణదారులపై ఎటువంటి చర్యలైనా తీసుకున్నట్లు దాఖలాలు ఉన్నాయా? నిజానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వక్ఫ్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయండి. మా ఆస్తులు మాకు అప్పగించి మాకు పూర్తి హక్కు కల్పించండి. మా భూముల్లో మేమే పరిశ్రమలు పెట్టుకుంటాం. పేద ముస్లిం సంక్షేమానికి దోహదపడే విధంగా చర్యలు తీసుకుంటామని అల్తాఫ్ రజా గారు తెలిపారు. ఇంకొక విషయం ఈ సందర్భంగా చెప్తాను. ఇదే విషయం గత 4-5 రోజుల క్రితం ఢిల్లీలో హిబ్రూ అనేటువంటి ముస్లిమ్స్లో ఒక శాఖ వాళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి ఈ చట్టం చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ చట్టం వల్ల మేము చాలా నష్టపోయాం. ఇంతకుముందు ఉన్నటువంటి చట్టం వల్ల ఈ చట్టం చేయడం వల్ల మిమ్మల్ని అభినందిస్తున్నాం అని చెప్పి స్వయంగా వాళ్ళు వెళ్ళి కలిసి ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పడం కూడా జరిగింది. అట్లాగే అనేక రకాలుగా అనేక చోట్ల ఈ యొక్క వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి సవరణ చాలా ఉన్నతమైంది, ఉత్తమమైంది, ముస్లిం సమాజానికి అనుకూలమైంది. ఎవరైతే కింది స్థాయిలో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నామని చెప్పడం జరిగింది. కారణం ఏంటంటే ఎక్కడైతే
ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడల్లా అల్లర్లు చేస్తున్నారు. అంటే వాస్తవంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎక్కడైతే ఏ రాష్ట్రాల్లో ఉందో అక్కడ అల్లర్లు జరగట్లేదు, ఎందుకంటే వాళ్ళు దాన్ని అవగాహన చేసుకున్నారు కాబట్టి. కానీ ఇదంతా కలిపి కొద్దిమంది చేతుల్లో ఉండటం వల్ల వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం, అధికారం, హక్కులు కోల్పోతాం అనేటువంటి భయంతో ఒక సమాజాన్ని రెచ్చగొట్టి వీధుల్లోకి తీసుకొస్తుందని మనం గ్రహించాలి. నేను ఇచ్చేటటువంటి సలహా ఒకటే, ముస్లిం యూత్ అవంతా కూడా వాస్తవాలు గ్రహించండి. మీరు ఏ విధంగా నష్టపోతున్నారో, మీ సమాజం ఏ విధంగా నష్టపోతుందో, మీ అభివృద్ధిని ఆకాంక్షించే ప్రభుత్వాలు ఎక్కడున్నాయో ఇవన్నీ కూడా మీరు గ్రహించండి. గ్రహించి ముందుకు అడుగు వేయండి. హరి ఓం తత్సత్. భారత మాతకి జై. జై హింద్.